నిన్న పవన్ కళ్యాణ్ వర్సెస్ అద్దంకి దయాకర్గా నిన్న కొన్ని వ్యాఖ్యలు సర్క్యులేషన్ అవుతూ ఉన్నాయి. ఇక ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ అద్దంకి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, అద్దంకి గతంలో పాకిస్తాన్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ రెండింటిపైన ప్రధానంగా చర్చ నడుస్తూ ఉన్నది. పవన్ నిన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తే, మీకంతా ప్రేమ ఉంటే పాకిస్తాన్కు వెళ్ళిపోండి, కాంగ్రెస్ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్, మధుసూదన్ కుటుంబానికి జనసేన 50 లక్షలు సాయం చేసినట. కొందరు ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ను ప్రేమిస్తున్నారని, పాకిస్తాన్ను ప్రేమించే వాళ్ళు ఆ దేశానికి వెళ్ళిపోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని, కాశ్మీర్ భారత్లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. పహల్గామ్ అమరులకు మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నివాళులు అర్పించింది. ఉగ్రదాడి మృతులకు పవన్ సంతాపం తెలిపారు. అనంతరం పవన్ మాట్లాడుతూ, సెక్యులరిజం పేరుతో కొందరు సౌత్ కాంగ్రెస్ నేతలు పాక్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. ఇండియాలో పుట్టి ఇండియాలో ఉంటూ కొందరు పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లని ప్రశ్నించారు. టెర్రరిస్టు ఘాతుకానికి బలైన మధుసూదన్ కుటుంబ సభ్యులకు జనసేన తరపున 50 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు పవన్ ప్రకటించారు. కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, ఎలాంటి అవసరాలకైనా నా జనసేన సిద్ధంగా ఉందని చెప్పేసి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే మద్దతు ఇస్తూ ఉన్నారో, పాకిస్తాన్ జిందాబాద్ అని అంటా ఉన్నారో, వాళ్ళు నేరుగా ఆడికి వెళ్ళొచ్చు పాకిస్తాన్కి, ఇండియాలో ఉండడం ఎందుకు అని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే, పవన్ కళ్యాణ్ మాటలకి కౌంటర్గా అద్దంకి దయాకర్ మాట్లాడినటువంటి మాటలు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే, పవన్ వ్యాఖ్యలు సరికాదు, దేశం విడిచి వెళ్ళాలనడం ఏంది, ఏపీ డిప్యూటీ సీఎంపై అద్దంకి దయాకర్ ఫైర్, అంబేద్కర్ను అమిత్ షా అవమానించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీత. ఒక పక్కన పాకిస్తాన్ పైన తనకున్నటువంటి అభిప్రాయం చెప్తే రియాక్ట్ అయినటువంటి పవన్ కళ్యాణ్, మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు అమిత్ షా అవమానిస్తే ఎందుకు నువ్వు మాట్లాడలేదనేది అద్దంకి దయాకర్ యొక్క ప్రశ్న. కాంగ్రెస్ నాయకులు దేశం విడిచి వెళ్ళిపోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం, తన పైన విమర్శలు చేయడం సరికాదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. మంగళవారం మహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో అద్దంకి మాట్లాడారు. దేశంలో సెక్యులరిజానికి సంబంధించి గతంలో తాను చేసిన వ్యాఖ్యల ఆధారంగా తనను పాకిస్తాన్ అభిమానిగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పుట్టిన వారందరికీ రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు ఉన్నాయన్నారు. హిందువుల సంస్కృతి సంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా గౌరవిస్తుందన్నారు. ప్రజాప్రతినిధిగా తాను ప్రజా సంఘాలు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇవి ఇప్పుడే ఎందుకు అవుతున్నాయి వివాదాస్పదం అంటే, పహల్గామాలో జరిగినటువంటి దాడి నేపథ్యంలో ఒక పక్కన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు అంటే పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక పక్కన కేంద్రం ఆదేశించినటువంటి తరుణం, మరో పక్కన పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వివిధ వీసాల పైన వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి హుకుం జారీ చేయడంతో ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఈ ఇద్దరి మధ్యలో ఇప్పుడు పంచాయతీ ముదిరిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకు ఎట్లయితే గొడవ అవుతా ఉన్నదో, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అద్దంకి దయాకర్కు ఆ విధమైనటువంటి వారు మొదలైపోయింది అన్నట్టుగా. ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పు అని చెప్పేసి, ఒకవేళ మాట్లాడినటువంటి మాటలు ఎవరైతే మాట్లాడినో వాళ్ళని పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన అంటే, ఎట్లెట్లా ఎందుకు వెళ్ళాలి, పాకిస్తాన్కి నేను ఎందుకు వెళ్ళాలి, నా పైన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తా ఉన్నావు, మీ యొక్క అమిత్ షా చేసినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తూ మాట్లాడినటువంటి మాటలకి అమిత్ షా పైన ఎందుకు నువ్వు మాట్లాడలేదు అనేది ఆయన యొక్క వాదన. సో ఈ పంచాయతీ మరి ఇప్పుడు ఆ యుద్ధమైనా ఆగుతుంది కావచ్చు, కానీ ఈ యుద్ధం ఆగేటట్లేదు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం.